మీరు 20 ఏళ్ళప్పుడు చిత్రసీమలో అడుగుపెట్టారు. అప్పుడు మీ మానసిక పరిస్థితికి, ఇవాల్టి మీ మానసిక పరిస్థితికి ఎంతో తేడా ఉంటుంది. రోజు రోజుకి మనకి అభివృద్ధి ఉంటుంది. మనం పనిచేసే వ్యక్తుల వల్ల, మన పరిస్థితుల వల్ల. ఒక పాటని మీరు అప్రిషియేట్ చేసే విధానం గానీ, మీరు లోతుగా అధ్యయనం చేసే విధానం గానీ, అర్థం చేసుకునే విధానం కూడా మారుతూ వస్తుంటాయి కదా! అలాగే సీతారామ శాస్త్రి గారి సాహిత్యం పట్ల మీరు అప్పటి పాటలను అర్థం చేసుకునే విధానం, తర్వాత ఆయన సాహిత్యాన్ని అర్థం చేసుకుని అబ్బురపడిన సందర్భాలు అలా ఏమైనా ఉన్నాయా? మీకు ఒక ఉదాహరణ చెప్తానండి దాన్ని. మీరు 20 ఏళ్ళు అన్నారు, 39 ఏళ్ళు. అప్పుడు హార్మోన్లు, ఇప్పుడు హార్ట్ ఎక్కువ డామినేట్ చేస్తూ ఉంటాయి కదా. ఒక పాట హార్మోన్లు డామినేట్ చేసిన టైంలో ఎలా వినిపించింది? వెదురులోకి ఒదిగింది కుదురులేని గాలి, ఎదురులేక ఎదిగింది మధురగాన కేళి, బాసలోన రాయలేని రాసలీల హాయిలోని, యమునా తరంగాల కమనీయ శృంగార కలలెన్నో పలికింది, కలలెన్నో చిలికింది, కొత్తగా రెక్కలొచ్చెనా గూటిలోని గువ్వ పిల్లకి, మెత్తగా రేకు ఇచ్చెనా కొమ్మ చాటునున్న కన్నెరెమ్మకి. ఇది హార్మోన్లు అప్పుడు మామూలుగా లిటరల్గా ఇలాగే తోచింది. కొత్తగా రెక్కలు వచ్చిన గూటిలోని గువ్వ పిల్లకంటే అప్పుడు దాకా కౌమారం బాల్యంలో ఉన్న గువ్వ పిల్ల రెక్కలు వచ్చి ఎగిరి పరవశంతో ఆకాశంలో విహరిస్తూ ఉంది. అలాగే ఆ వయసులో ఉన్న మాధుర్యం ఎలా ఉందంటే, మామూలు వెదురు కర్రలోకి కుదురులేని గాలి, కోరిక అనే గాలి వచ్చింది. ఇంకా ఎదురు లేక ఎదిగింది మధురగానకెళ్ళి. అది ఎప్పుడైతే టచ్ అయిందో ఆ వెదురు కూడా వేణువులాగా మోగింది. ఆ పరవశాన్ని భాషలో రాయలేము, అది రాసలీలతో సమానం. యమున ఎంతైతే పరవశంతో ఉప్పొంగుతుందో అలాగే ఆ పరవశంలో ఈ కళలు అన్నీ వస్తున్నాయని చెప్పి వయసు ప్రకృతిని వర్ణించినట్టు అనిపించింది అప్పుడు హార్మోన్స్. సో ఇప్పుడు చూడండి, తర్వాత మనం శాస్త్రి గారి పాటలు అనేవి లేయర్స్ ఒలిచే కొద్దీ కొత్తగా అర్థం అవుతాయి అని ఎప్పుడైతే తెలిసిందో, అప్పుడు ఈ పాటను అసలు ఏంటి, ఈ పాటను ఒక లేయర్ ఒలిచి చూద్దాం. ఒకరోజు ఒక పిచ్చి ఆలోచన వచ్చింది. కొత్తగా రెక్కలు వచ్చిన గూటిలోని గువ్వ పిల్లకి. ఆ గూటిలోని గువ్వపిల్ల ఎవరంటే, మూలాధారం అన్న గూటిలో ఉన్న కుండలిని అనే గువ్వపిల్ల. దానికి కొత్తగా రెక్కలు వచ్చినాయి. మెత్తగా రేకు విచ్చిన కొమ్మ చాటునున్న కన్నెరమ్మకి. సో ఇప్పుడు దాకా కన్నె వయసులో ఉన్న ఆ కుండలిని మెచ్యూరిటీ వచ్చి ఎలా అయితే తనకి ఆ మెచ్యూరిటీతో పరిపక్వత చెందుతుందో అలా మెత్తగా రేకు విచ్చింది. అది విచ్చి మామూలుగా ఉందా, వెన్నుపాము అనే వెదురులోకి వదులుతుంది నెమ్మదిగా, కుదురులేక. ఈ మూలాధారంలో కుదురులేక వెన్నుపాము అనే వెదురులోకి వెళ్ళింది. వెదురులోకి అది వెళ్ళే కొద్దీ ఈ లౌకికమైన ఆనందాన్ని మించిన పారలౌకికమైన పారవస్యం ఏదో మొదలవుతుంది. ఎదురులేక ఎదిగింది మధురగానకేళి. ఒక మెలోడీ, ఈ లోకానికి సంబంధించిన మెలోడీ ఏదో లోపల మోగుతుంది. భాషలోన రాయలేని రాసలీల హాయిలోని. దీనికి కవిత్వం లేదు. కవిత్వం చెప్పడం వల్ల సాధించలేము మనం, ఎందుకంటే ఇది మాటల్లో చెప్పలేని ఒక ఆధ్యాత్మిక ఆనందం కదా. రాసలీల హాయి. రాసలీల అంటేనే అమలిన శృంగారం. కృష్ణుడు అంటే చుట్టూ అమ్మాయిలు ఉంటారు కానీ అస్ఖలిత బ్రహ్మచారి అని చెప్తూ ఉంటారు కదా. సో ఒక అస్ఖలిత బ్రహ్మచారి పొందే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఆర్గాజం. నాతో నేనే రమిస్తూ, నాతో నేనే సహగమిస్తూ అని ఆయన జగమంత కుటుంబంలో చెప్పారు కదా. అలాంటి ఆర్గాజంని ఇక్కడ రాసలీల అంత పవిత్రంగా ఆయన పోల్చారు. భాషలోన రాయలేని రాసలీల హాయిలోని, యమునా తరంగాల కమనీయ శృంగార కథలెన్నో చిలికింది, కలలెన్నో పలికింది. అసలు ఈ బతుకుని కళలో కళ అంటారు. ఇప్పుడు నిజమైన కళలోకి వెళితే యమునా తరంగాల కమనీయ శృంగార, ఆ అమృతం అనేది 72,000 నాడుల్ని తడుపుతున్నప్పుడు వచ్చిన ఒక పారలౌకికమైన పారవస్యం ఏదో అయితే ఉందో
దాన్ని పలుకుతుంది ఇప్పుడు లోపల మౌనంగా. ఇది సెకండ్ లేయర్ అనమాట. కంప్లీట్గా ఒక డిఫరెంట్ భాష అని చెప్పారుగా మీరు. అదే మనం శాస్త్రి గారి పాటల్ని లేయర్స్ ఒలిచే కొద్దీ కూడా చాలా రకాలు కనిపిస్తూ ఉంటాయండి. ఆయన ఆ సినిమా కథ కోసం రాసిన పాట అయినా కూడా ఇది జనరల్ పాట అన్నట్టుగా పైకి కనిపిస్తుంది. సినిమా కథలోకి వెళ్ళేటప్పటికీ ఈ కథని పూర్తిగా అవపోసం పట్టారు అనిపిస్తుంది. ఆ తర్వాత సినిమా కథ దాటి ఫిలాసఫీలోకి వెళ్ళేటప్పటికీ ఒక సనాతనమైన అంటే ఏ కాలానికైనా సరిపడే ఒక వేదాంతం ఉంది దీంట్లో అనిపిస్తుంది. అలా లేయర్స్ ఒలిచే కొద్దీ ఆయన పాటలు మనకి దర్శనం ఇస్తూ ఉంటాయి. అంటే ఒక పాటని ఏ వర్గం వారైనా వారికి కావాల్సినట్టుగా అన్వయించుకోవచ్చు అంటారు. అవును, ఏ వయసు వారైనా. ఇప్పుడు నేను 39కి ఇది చెప్పానేమో, ఇది 60 అప్పుడు మళ్ళీ విని మళ్ళీ ఒలిస్తే ఏమొస్తుంది?